గోరింటాకు ఆషాఢంలోనే ఎందుకు పెట్టుకుంటారో మీకు రీజన్ తెలుసా? నాకు తెలిసినంత వరకి చెప్తున్నాను. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే ఆషాఢంలో పెట్టుకోవడం వలన మన బాడీలో ఉన్న వేడంతా పోతుంది. ఎందుకంటే ఇప్పుడు వాతావరణం చల్లబడిపోతుంది కదా! అందుకోసమైతే భూమంతా చల్లబడుతుంది కానీ మన బాడీలో ఉన్న హీట్ మాత్రం తగ్గదు. అందుకోసమైతే అరచేతిలో గోరింటాకు పెట్టుకుంటారు. అలాగే మహిళలకి ఇంకా మంచిదండి ఇది పెట్టుకోవడం. అంటే జెంట్స్ కూడా చాలామంది పెట్టుకుంటారు కదా! వాళ్ళకు కూడా మంచిదే అండి. ఈ విధంగా అయితే రెడ్‌గా అయిపోయింది చూసారా 2 చేతులకి. రైతులు ఎక్కువగా పొలం పనులు చేస్తారు కదా, అందుకోసం వాళ్ళ ఏళ్ళ మధ్యలో అలాగే గోర్ల చిగుర్ల వరకు మొత్తం పగుళ్ళు వచ్చేసి దాంట్లోకి మట్టి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇలా గోరింటాకు పెట్టుకోవడం వల్ల దానివల్ల వచ్చే వ్యాధులు చాలా వరకు తగ్గిపోతాయి. అలాగే దీనికి పెద్ద హిస్టరీ ఉంది అండి గోరింటాకుకి. మన అమ్మమ్మలు నానమ్మలు చెప్పేవాళ్ళు కదా, గోరింటాకు ఈ విధంగా రెడ్గా పండిపోతే మాత్రం మంచి మొగుడు వస్తాడని. అది కూడా నిజమే అండి. అది కూడా ఒక రీజన్ దీంట్లోకి. ప్రెగ్నెన్సీ వాళ్ళకు కూడా చాలా మంచిదండి. ఇలా మనం అరచేతిలో పెట్టుకోవడం వల్ల లోపల ఉన్న బేబీకి నరాల నుండి వెళ్ళిపోయి వాళ్ళకి ఆరోగ్యంగా ఉంచేలా చేస్తుంది. అలాగే మీకేం తెలుసో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.